నా మొగుడు మొగుదాడంతా పొడుగుంటాడు గాని పని అంటేనే పాకురు పట్టిన తాళ్ళ లెక్క పట్టుకుంటేనే జారిపోతాడు. పాకురు పట్టిన తాళ్ళ లెక్క పట్టుకుంటేనే జారిపోతాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. పొద్దుగా అన్నంగా వేయండు పొలం కాడికి ఇంకా రాకపాయే. గా భూమన్న మల్లన్న పొలం కాడికి పోయిండ్రు, ఇంటికి వచ్చిండ్రు. ఈయన ఇంకా రాకపాయే. ఓ రేవు లేదు తావలేదు. ఈయన చేసుకున్న అప్పటి నుంచి కట్టాలి. నా బతుకేమో బజార్ల పడే. ఏందో ఏమో నా దిక్కుమల్లె బతుకు. వచ్చినవా 6 అడుగుల అందగాడ, నిన్ను నడి బజట్లో పొందబెట్టా, నిన్ను నడి బజట్లో పొందబెట్టా. పొలం కాడికి గింతసేపు పోతావా? గా భూమన్న మల్లన్న పొలం కాడికి పోయి వచ్చే మళ్ళీ పనికి కూడా పోవట్టే. నీకు పని శాత కాదు మన శాత కాదు. ఇంటికాడు ఉండి ఇల్లాగి నడిచేదానికి నీకు ఏం తెలుసా? మూవని కట్టం. బయటకు వెళ్తే 100 పనులు ఉంటాయి నాకు. అంటే నీకు ఇష్టం ఉన్నట్టు అదుడేనేగా. నీకు పనే శాత కాదు, ఇంకా పనుల గురించి మాట్లాడుతున్నావా? వ్యవసాయ రాని మొగోడు ఎకరం పొలం చేస్తే దాంట్లోకెళ్ళి 39 గుంటలు ఎండిపోయినాయట. వ్యవసాయ రాని మొగోడు ఎకరం పొలం చేస్తే దాంట్లోకెళ్ళి 39 గుంటలు ఎండిపోయినాయట. ఆడు కూడా నీ ఎస్సంటోడే. నువ్వింకా 100 పనులనే పడుతుంది. నీకు మొగడంటే మొలదారం అంతా ఇలువలేకపోయా. తుప్పు పట్టిన నువ్వు లెక్క తప్పులన్నీ నా మీదనే నువ్వు పడుతుంది. నీ మీద నువ్వు కూడా ఏమున్నది, నువ్వు చేసేదే చెప్పబడి. సరే గాని ఈ బోళ్ళని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకో. నన్నే బోలు లోపల పెట్టమంటావే నల్లమ్మ కబదానా? ఈయన కాళ్ళ కంపలు గుచ్చా బోళ్ళని అనుకుంటా పోతాడు. ఇసొంటి పెళ్లి ఎందుకు చేసుకున్నాను? ఈయన మొక్క మీద తిన్న పళ్ళెం బట్టి సంప. ఏందే ఎక్కువ కొడుతున్నావు? నిన్ను మక్కబూరు పట్టి సంప మంగళం మొక్కం దానా? అయ్యో, ఈ చిక్కుడుకాయలన్నీ సట్టలే ఉన్నాయి కదా, ఇంక ఇత్తులు కాలేదు కదా. కూర ఏమండాలి? ఏం కాదు, ఇదే తెంపుతా. ఆడేమన్నా పని చేసేది ఉన్నదా? ఏ పడుతుంది అండాలి. అరే తమ్ముడా, ఇప్పుడు వస్తారా? మంచుకున్నారా? మంచిగా ఉన్నా గీడేం చేస్తున్నావే? ఇగో చిక్కుడుకాయలు తెంపుతాను రా, కూరకేం లేక. సరే కానీ ఇంట్లో పోదాం రా. కళ్ళు పెట్టుకో. మంచిగా కడుకోరా. అక్క బావాలేడానే? ఇంట్లో ఉన్నాడు రా, లోపలికి రీ. అంత మంచిదేనా? అంత మంచిదేనా బావ? అంత మంచిదే మంచిదే మంచిదే. ఒకసారిరా తమ్ముడా, బాబు మంచిగా ఉన్నాడారా? మంచిగా అంటే గట్లే ఉన్నాడే. మొన్న బీపీ కింద పడ్డాడు, ఆర్ఎంపీ డాక్టర్కి పెట్టినాం. గట్టే గట్లే ఉన్నాడు. ఊకే నిన్నే కలవరి ఇస్తుండే, ఎప్పుడు వస్తామని అడుగుతుండు. బాబుకి ఏదో కీడు జరిగినట్టు నాకు కల వచ్చిందిరా. నేను అనుకున్నట్టే జరిగింది. రేపో మాపో వీలు చూసుకొని మన ఇంటికి వద్దా. సరే అక్క, మరి చెప్పనేస్టట్టు చూడు. సరేరా. ఏమయ్యా, ఒకసారి ఇట్రా. మా తమ్ముళ్ళు ఇంటికి వచ్చే. మనం మా ఇంటికి పోయినప్పుడు మా తమ్ముళ్ళు ఎంత మంచిగా అరుచుకుంటారు. ఇంతంత చికెన్ తెప్పు రాదు. చికెన్ తెమ్మంటున్నావు కానీ మరి నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. ఎట్లా ఏదో అంటావు? ఏ బావ ఏమద్దు, ఆకలి ఏమైతలే, చికెన్ ఏమద్దు. నీకు తాగడానికేమో కొత్తలు ఉంటాయి కానీ నా తమ్ముళ్ళు ఇంటికి వచ్చిండ్రు కిలంత చికెన్ తెమ్మటేనేమో కొత్తలు లేవా? లోనగార కొత్తలు లేవంటే నత్తలే అనే మీ తమ్ముళ్ళు ఏమైనా కొత్తగా వచ్చిరా? లేవునారా కొత్తలు? అరే మన వల్ల అక్క బావ గొడవ అవుతుంది.
అక్క మాకు కొంచెం బయట పని ఉన్నది, షాప్లో ఊరే బాత్ తీసుకోవాలి. కొంచెం అయితే ఆడు షాప్ బంద్ చేసుకుని పోతాడు. పోతాం ఇక. అక్క అయ్యో కొద్దిగా అన్నం తిని పోదు ఆగురిరా. ఉండరారా. అయ్యో అరే తమ్ముడా మెల్లగా పోర్రా. సరే సరే అక్క. ఏం కూర చేసాక ఇదాలుగా పెట్టినది? అరే ఏమో ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. కూరలు కథనా? నీకు ఎప్పుడు ఏ కూర వండినా నచ్చది. నిన్న గంత మంచిగా పప్పు కూర చేసిన అది నచ్చలేదన్నావు. ఇప్పుడు ఈ కూర చేసిన ఇది నచ్చలేదంటాను. ఇంతంతా గన్నేరు పప్పు ఎత్తా తిని సావు. నాకు గన్నేరు పప్పు ఎత్తా. కూరలు చేయమంటే నా మీద కాకోమని కదా. ఏ మనిషి నువ్వు? ఎప్పుడన్నా ఇంట్లో సామాన్లు ఏమన్నా ఉన్నాయా అనే? ఉప్పు ఉన్నదా, మరి పప్పు ఉన్నదా, కారం ఉన్నదా, మరి ఏమన్నా దేవాలని అడిగినా నీ లొల్లి కక్కిదాలుగా మంది అంతా ఇంటూ నువ్వు నడే నడు. బాపు అక్క ఎప్పుడు వచ్చినాయి? ఎప్పుడు వచ్చినాయి? మంచిగున్నారా? మంచిగా ఉన్నావు. బావ రాలేడా? ఫోన్ చేస్తే చూడంగా ఇందులో ఎందుకు ఇబ్బంది పెట్టాలని నేనే రాపోదు. మాకన్నా పని ఉందా? మేమిద్దరం ఉండేనే ఉండే. ఎట్లుంటుంది పను? తిన్నావా? మన కింద పడ్డాడే, బీప్ డౌన్ అయింది. దవాఖానకి చూసుకపోయినాం. మంచిగా చూపించిండ్రా? మంచిగా ఉంచినాం. ఆర్ఎంపీ డాక్టర్ ఉంచినాం కానీ మందులు పనిచేతుల పట్ట పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి. నాకు చెప్పొద్దారా? నువ్వు చెప్పి ఎలా బాధపడతా అని చెప్పి నీకు చెప్పగద్దానండి బాబు. ఈ ముండ కొడుకు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చిండు? అక్కడ ఉన్నప్పుడేమో కొట్టిండు, తిట్టిండు, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. నా అవ్వగారి ఇంటికి రాగానే మళ్ళీ వచ్చిండు. మంచి నీళ్ళైపోయాయి. ఇంకా బాగా సంగతులు అందరు మంచి ఉన్నారా ఇంటికాడ? అయితే అంత మంచిగా బాగా నీళ్ళు తీసుకున్నాం. అల్లుడు ఎప్పుడు వచ్చినావా? ఇంత బాగానా? ఎప్పుడు వచ్చినావు? అరే చికెన్ ఇట్లా తీసుకురా. నువ్వు చికెన్ తీసుకురా, మంది తీసుకొస్తా. సరే తీసుకొస్తారా? ఇప్పుడు చికెన్ బికెన్ ఏ బాగా గట్టి ఉంటుంది. మా ఇంటికి వచ్చినప్పుడు దేని దానికే ఉండాలి, ఉండాలి గట్టిగా. ఎగురుతా ఉంది అట్లా. బావా ఎట్లుంది కూర? ఓకే మంచిగా ఉన్నది. సరిపోయింది. నా కూర ఉండేదే బావా మంచిగా చేసి పర్వాలేదు. మర్యాదకి తాగుదామా? ఇంకెందుకే చాలా ఏం తాగుతాం? ఏం కూర వాడుకొస్తాం. సరే సరే. ఏమైంది? పోదామా? సప్పుడు పోదామా? నేను రాను. ఏమైంది? ఏమైంది? గొడవ అయిందా? అయిందా? ఏమైందో నీకు తెలియదా? నాకు తెలిసేది ఏంది? పోదాంపా. ఏమైంది బిడ్డ? ఏమన్నా డొల్లైందా? అసలే మా పాప అన్నం మంచిగా లేదు. ఇప్పుడు నేను లొల్లి పెట్టుకొని వచ్చినంటే ఇంకా బీపీ ఎక్కువ పెరుగుతుంది. ఏం కాలేదని చెప్తా. ఏం లేదే బాపు, నేనే మీ అల్లుడి మీద అలిగి మన ఇంటికి వచ్చిన. అయిపోయింది అలక. పోదాం అయ్యా. టైం అయింది.
అరే అక్కకు నువ్వు బాగా లొల్లి గట్టిగా అంటుందిరా. అక్కని దొబ్బేసుకుని తీసుకోవద్దు చూసినావా? సరే మనం కూడా వెనుక పోదాం దారా. పారా అక్కడ కొట్టట్టుండి అదే అక్కనే బాగా కొట్టట్టున్నాడు పా. ఏమా ఇంట్లోకి పోతున్నావా ఇక? నీ ఇంటికాడ మొత్తం చాడీలు చెప్తానా ఇక నాకు నీ అన్నదమ్ముల బలం చూసుకునే కదా లేనిపోని అన్ని పుట్టి చెప్తున్నావాడా? ఇదేనా మర్యాద? మళ్ళా మొదలు పెట్టినవా? నువ్వు మారినా కావచ్చు అనుకో నీతో వచ్చిన. మొదలు కాదు నేను చెప్పినా కదా ఎందుకు ఇట్లా చేస్తావు? నన్నే తోపేష్టం లేదా మీరు? చలో చూసుకుంటా పోరి మీ సంగతి. ఆచార్య చూసుకుందాం పో. చూసుకుందాం తీసుకోవద్దాం మేము చదువుకోలేమనుకుంటున్నాం. చలో చూసుకుందాం పోరి పోరి మీరు పోరి మీ సంగతి. మళ్ళన్న మరేమో దడవతే వచ్చింది. ఏం సంగతి, ఏం మాట్లాడుకుంటారు చెప్పు ఒకసారి. ఎందుకు వచ్చింది లొల్లి, ఎందుకు వచ్చింది, మీ కథ ఏంది? అన్న మా బిడ్డను మా అల్లుడు ఇంతకుముందు 2-3 సార్లు కొట్టిండు, మళ్ళీ మొన్న కొట్టిండు. కొడితే ఆమె ఇంటికి వచ్చింది, అందుకే దడవది కట్టినాం. అటు ఇటు ఏదో ఒకటి తెలుసుకున్నాం, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది తెలుసుకున్నాం అని వచ్చినాం. ఏమైందా వెంకటి బుచ్చిని మరి ఊరికే కొడుతున్నావట? ఏంది నీ ముచ్చటేంది మరి? ఊరికి ఎందుకు వస్తుంది మీకు లొల్లి? ఇగో లబ్బలా అంటారు పెదవాసులు మంచిగా నువ్వురా. అది చెప్పే కథలు ఎట్లున్నాయంటే చీటికి మాటికి లొల్లే, లొల్లి పెట్టుడే అంతే. ఏమనంటే అన్నదమ్ములు తీసుకుని వచ్చి నా మీదకి లొల్లి. ఎవడు ఊపుకుంటాడుగా? ఒప్పుకుంటుందా ఉండదా? కనుక ఎంతగానో ఒప్పుకోబడతావు. చీటికి మాటికి లొల్లిగా కొడుతుండని నన్ను పేరు చేసి ఇలా వేదవాసికి ఇది చూస్తావు. ఇటు నేను చెప్పేది ఆమె ఇప్పుడు కొడుతున్నా ఒక పేరే కానీ మరి ఆమె చేసే పద్ధతులు మంచిగా లేవు కదా. మరి అప్పుడు కొట్టరా? ఇక అదే ఆలోచించు. నాకు జర న్యాయం చేయాలి. ఈ చీటికి మాట కొట్టు నాకేమన్నా సోకావా? కానీ మీరే నాకు న్యాయం చేసి పెద్ద మనుషులు ఇక మీద నాకు ఈ లొల్లిలు ఉండదు దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా. అగో బావ ఏం మాట్లాడుతున్నాను? మా అక్క ఎప్పుడైనా నేను పల్లెత్తు మాట ఎంత మంచిగా చూసుకుంటుంది చూడు. రే మా అక్కని పొల్లు కొట్టు ఈ పంత పొల్లు చేసిండు. మా అక్క ఏం కూడా మాకు బొల్ల చెప్పుకుంటూ ఏడ్చింది. మేము మాయా నేను కలిసి ఇప్పుడు దర్వాజా ఎట్నికి వచ్చినాం. ఇది ఏదో ఒక తెలియదు చేయాలి ఏదో చేసి. అవు బావా బాగా మాట్లాడుతున్నావు. మొన్న ఇంటికి వస్తే బుగ్గ కూడా వేయలే కానీ మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు. బావా ఇట్లా మా అక్కని కొడితే మేము అసలు ఊకం. ఏడికైతే ఆడికే మేము వచ్చడానికి రెడీ ఉన్నాం. ఇంకోసారి మా అక్కని కొడితే మంచిగా ఉంటుంది. మర్యాద కూడా అక్క చెప్తున్నా అన్న ఇన్నరు. ఇంకోసారి పంచాయతీ కాదు ఇక్కడ లేకుండా చేస్తాం. పోయి ఇప్పుడే పోయి మా అక్కని తీసుకొస్తా మరి. ఏదోటి కావాలి అలా చేయరు ఏదోటి. మీరు ఆగుర్రా, ఎందుకు ఆవేశాలు? మనం ఇలా మాట అనుకుంటే విడిపోవడం కాదు కదా. మాట్లాడదాం, పెద్దవాసుల దగ్గర మాట్లాడి మెప్పించుకొని దానికి ఏదో మాట్లాడి పంపిద్దాం, సరేనా? మీరు ఆశపడద్దు. జరావురా పెద్దవాళ్ళు ఎందుకు మేము ఇక్కడ చెప్తాం మాట్లాడదాం. జరావేశపడకూడదు, దడవది పెట్టిరా కొద్దిసేపు ఆగురు జర మాట్లాడతాం మేము. అవునా పెద్ద మంచి? ఇప్పుడు నీ ముంగట్టే కొట్టడానికి ఉరికెత్తుండాలి. నువ్వు ఎట్లంతా అయ్యగలవు? అదే అంటే మంచోళ్ళు అంటారు, మంచోళ్ళు కొట్టరా మరి? వాళ్ళని ఎగేసుకొని వస్తాయి నా మీదకి. ఎట్లా నీవే కొట్టడానికి? అవునే ఒకేసారి నువ్వే అర్థం చేసుకో. అలా బాధ వాళ్ళతో చెప్పుకుంటారు, అవు మనతో చెప్పుకుంటారు, వాళ్ళతో చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పిన బాధ మనకు కోపం అనిపిస్తుందా? అది ఏమంటుండు సందొరికింది కానీ కొట్టి రచ్చరని చెప్తుండు. వాళ్ళు ఇంటిలో కొట్టేటట్టున్నారా? కొట్టుడు కరెక్టా కదా? ఏ ఆగురాలు ఎందుకు? అమ్మాయిని విలువ విషయం జరుగుతుంది చెప్తుంది. విషయం చెప్తుంది విషయం. పిలిపిరు మా అమ్మాయిని పిలిపిరు. అమ్మాయిని దొరకరా? అది అమ్మాయిని రమ్మని. ఏమైందా అమ్మా చెప్పు ఒకసారి. లొల్లి ఎందుకు అవుతుంది మీకు? ఏం చెప్పమంటవే? మొన్న కోడిగుడ్ల కూర వండినా, కూర మంచిగా లేదని పొట్టు కొట్టిండు. నేను మందందరు చూస్తానని ఇజ్జతికి మా అమ్మగారింటికి పోయినా. ఇంటికి పోతే అచ్చి కుదిరకిచ్చిండు. మరి మారుతాడు కావచ్చు అని నేను ఇంటికి వచ్చిన. మళ్ళీ కొట్టుడు స్టార్ట్ చేసిండు తాగి. నా తమ్ముళ్ళు నన్ను చూడడానికి మా ఇంటికి వచ్చే వరకు నన్ను కొట్టబట్టే. ఏమైంది బావా అని ఇట్లా అన్నాడు. కింద పట్ట మొన్న బామర్దులు కొట్టిండని బాధ నన్ను చెప్తాడు. మొత్తం అవతాలే పెదమాసులు హిందువే సర్వం అవతాలే మొత్తం ఏకమైరు. ఇప్పుడు నా మీద తప్పు చెప్తుంది. తప్పెట్లా చెప్తారా? పట్టుకుంటే కింద పడితే కొట్టిన పేరు చెప్తాను.
చెప్పనిస్తున్నా మరి చెప్పనిస్తున్నా అలాని ఆళ్ళూరితో నువ్వు కొడతావా అలా చెప్పనిస్తలేడు కదా ఆగు నువ్వు కొంచెం అది ఆగు. చెప్పేసినా లేదా? మనమే మనిషిగా వచ్చి నువ్వు నాకు ఏం లాభమే నువ్వు నన్ను ఇరికించడానికి మొత్తం అవతాలు చెప్తుంది. అరే కాదే మా బా అంటే మాకైనా కోపమా మాస్టర్ మాకని ఇష్టం వచ్చాను కొడుతుండు కొట్టుడేందుకు అవసరమా మంచి కలిసి మెలిసి కూడున్నాడు కానీ. వెంకటి ఇప్పుడు ఆమె మాటలు మీకు తెలుసా పెద్ద మనుషులు అంటే అయిపోయాను ఆవా మీరు ఇక కొడుతున్నావు తిడుతున్నామంటే ఆ ఇంటికాడ తిట్టే మాటలు గురి పెట్టుకొని సచ్చే కాలం ఇటు పక్క వాళ్ళు ఉరికేస్తారు అట్లా తిడుతుంది ఇక కొట్టరా మరి కోపం రాదా ఆవా ఇక మీరే చెప్పురి ఆలోచించురి ఆ మొండి మాటలకే నేను కొడతా వాళ్ళని కొట్టిన పేరు చేస్తారు ఏంది ఇది నాకు అర్థం కాదు ఇక మీరే పెద్ద మనుషులు ఏం చేస్తారో చెయ్యి నిన్ను నేనెప్పుడు తిట్టినరా దొంగ పాడుకో దొంగ ముండ కొడక నన్ను ఎంత ఘోరంగా కొట్టినారో నీ చేతులు ఇరిగిపోను నీ కాళ్ళు పడిపోను నువ్వు సావా ఏందో ఏమంటారు ఆగురా మేము ఉన్నాగా పెదవసరం వచ్చిరా ఆగురే కొట్టుకోరు కొట్టుకురా ఇంత ధైర్యమైన ఆగురే కొట్టుకుంటే పరిశ్రమ అయితే అట్లా మేము ఉన్నాగా పెద్ద లాగురిపోతే ఏ లొల్లి పని చేయగా ఆగోపోయా చూసారా పెద్ద మనుషులు మా బిడ్డను మీ కాలం కొట్టిన ఎంత ఘోరంగా కొట్టిందో మీరు చూసారు మీరు మనం లేనప్పుడు కూడా అట్లనే కొడతాడు ఆయన కొంచెం ఆయనకు భయం ఉండేటట్టు తీర్మానం చేయరు ఏం చేద్దామంటారా మరి అన్న కొట్టుకోడు కాదు మేము పెద్దవాళ్ళం పోయి మాట్లాడుకొని వచ్చి చెప్తాం ఏదైనా విషయం సరేనా లేదంటే పక్క చలో బా. ఎవరే? ఎవరా వెంకటి అమ్మ లత మీ ఇద్దరికి చిన్న చిన్న గొడవలు ఎందుకైతే నువ్వుకి అసలు మీ ఇద్దరికి భార్య భర్తల అనుబంధం అంటే ఏంటో తెలుసా అవురా వెంకటి మీ అవ్వ ఇంటికి వెళ్ళినప్పుడు నీకు అవ్వాయి బువ్వ అంటుందిరా నీకు జ్వరమో బిరమో అత్తే నీకు ఒక పని మనిషి లెక్క సేవ అవుతుందిరా నీ చెల్లైందనుకో లగ్గం అయితే ఓ ఇంటికి వెళ్ళిపోతుంది నీ తమ్ముళ్ళు లగ్గలైతే ఏర్పడతారు కానీ జీవితాంతం నీకు తోడుండేది నీ భార్యనేరా అమ్మ లలిత నీ తండ్రి ఎలాగో నీ మెట్టు ఇంటి కాడ నీ భర్త ఒక తల్లి తండ్రి అయి నేను చూసుకుంటాడు ఊరికే గొడవలు వద్దమ్మా ఎవరా వెంకటి సరే సరేనే వెంకటి అమ్మ లలిత నీకు మంచిగా కలిసి ఉండాలి ఊరికే గొడవ పెట్టుకోవద్దు హాయ్ నేను రితికశ్రీ వెల్కమ్ టు వేమ్లవాడ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని